నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం భట్టి మంత్రి ఉత్తమ్తో కొండా మురళి భేటీ. సురేఖ వ్యవహారం చర్చకు రాలేదని వెల్లడి. కుమార్తె వ్యాఖ్యలతో సంబంధం లేదని స్పష్టీకరణ. తెలంగాణలో 1 కోటి ఎకరాలను 22A చేర్చారని బీఆర్ఎస్ ఆరోపణ. తొలగించారని బాధితులు కోరితే లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న హరీష్ రావు. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాల్వల నుంచి తాగునీరు విడుదల. ఏపీలో 442 చెరువులకు నీరు. నల్గొండ జిల్లాలో దేవులపల్లి రిజర్వాయర్ నింపే ఏర్పాట్లు. జగన్ బీసీల జీవితాలతో ఆడుకుంటున్నారన్న తెలుగుదేశం. మాజీ సీఎంను రాజకీయంగా బొందపట్టేందుకు వెనకబడిన వర్గాలు సిద్ధమవుతున్నట్టు వెల్లడి. కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 ఏపీ వాసులు మృతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశాలు. టీఎంసీకి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలకు లోక్సభ స్పీకర్ నోటీసులు. అనర్హత పిటిషన్పై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు. ఉత్తర నేపాల్లో పోటెత్తిన ఆకస్మిక వరదలు. పరివాహక ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇళ్లు. 8 మంది మృతి. ముమ్మరంగా సహాయ చర్యలు. కరేబియన్ దేశం హైతీలో మరోసారి సాయుధ ముఠాల మారణ హోమం. 47 మంది ఊచకోత. మరో 50 మందిని అపహరించిన దుండగులు. కాంగ్రెస్ పార్టీని వీడబోమని మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చెప్పారు. తమ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఆయన తెలిపారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు నివేదిక సమర్పించిన నేపథ్యంలో కొండా మురళి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ప్రజాభవన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అదే సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రజాభవన్కు వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్లో తాజా పరిణామాల దృష్ట్యా కీలక నేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తర్వాత బయటకొచ్చిన కొండా మురళి తాము కాంగ్రెస్ను వీడబోమని స్పష్టం చేశారు. భట్టి ఉత్తమ్లతో జరిగిన భేటీలో మంత్రి కొండా సురేఖాంశం చర్చకు రాలేదని మురళి తెలిపారు. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. ఏం లేదు, బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం, అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఎకరాలను 22A జాబితాలో చేర్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 22A నుంచి తొలగించారని ప్రజలు కోరితే లంచాలు అడుగుతున్నారని హరీష్ రావు అన్నారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వమే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 22A నిషేధిత భూముల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలతో ఆయన చర్చించారు. ఈ సమావేశంలో లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కూడా పాల్గొన్నారు. కేసీఆర్ హయాంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భూములే కేంద్రంగా పాలన సాగుతోందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వమే ప్రజల ఆస్తుల పాలిట కబ్జాదారుగా మారిందని విమర్శించారు. గత 2.5 ఏళ్లలోనే 30,000 కోట్ల విలువైన భూములు అమ్మారన్న ఆయన భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత పూర్తిగా బీఆర్ఎస్దేనని హామీ ఇచ్చారు. ప్రజల భూములనేమో 22A నిషేధిత జాబితాలో పెడుతున్నారు. ప్రభుత్వ భూములేమో ఆయన కుటుంబ సభ్యులకు కట్టబెడతా ఉన్నాడు. ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, పట్టాలు ఇవ్వలేదు. కానీ వాళ్ళ దగ్గర ఏదో 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే భూములు తీసుకొని పారిశ్రామికవేత్తలకు కమిషన్ల పేరిట
కట్టబెట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండట. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడుగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కబ్జాదారులు కాదు. బీసీల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ను రాజకీయంగా బొందపెట్టేందుకు అంతా ఏకమవుతున్నారని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అన్నారు. బీసీలను రాజకీయంగా ఉపయోగించుకొని మోసం చేస్తే ఏపీలో వైసీపీని లేకుండా చేస్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 34% రిజర్వేషన్లు కల్పించి బీసీలను బెస్ట్ క్లాస్గా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. జగన్ హయాంలో బీసీ రిజర్వేషన్లను కుదించి దాదాపు 16,000 మందిని రాజకీయ అవకాశాలకు దూరం చేశారని చింతకాయల విజయ్ మండిపడ్డారు. ఆ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు స్థానిక ఎలక్షన్స్ గురించి చెప్పాలండి. నామినేషన్లు చింపిన సాంప్రదాయాన్ని సృష్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఉన్న బీసీల గురించి చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని దేనికి వాడాడండి? ఇల్లుల మీద అటాక్ చేయడానికి వాడాడు. మిథున్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు అటాక్కి? ఎందుకంటే వీళ్ళు బానిసల కింద ఉండాలి, కాళ్ళు దగ్గర బతకాలి. ఈ ఐడియాలజీ పోవాలి. అందుకే ఆ నియంత్రణ ప్రభుత్వానికి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోపెట్టారు. బీసీలు నిన్ను బొంద పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నాను, నేను భూస్థాపితం చేసేదాకా వదలరు. తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. కుడి జల విద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ స్విచ్ ఆన్ చేసి 2,000 క్యూసెక్కుల నీటిని ఎన్ఎస్పీ మాచర్ల సబ్ డివిజన్ జెన్కో అధికారులు విడుదల చేశారు. క్రమంగా 5,000 క్యూసెక్కులకు పెంచి సాగర్ కుడి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ నీటిని కాలువలకు పంపిస్తారు. తాగునీటి కోసం కుడి కాలువ కింద చెరువుల్ని నింపేందుకు మొత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. కుడి కాలువ పరిధిలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 442 చెరువులను నింపనున్నారు. ఈ నీటిని తాగునీటికి మాత్రమే ఉపయోగించుకునేలా అధికారులు కాలువల వద్ద ప్రత్యేక బృందాలను పర్యవేక్షణకు ఏర్పాటు చేశారు. ఇటు సాగర్ ఎడమ కాలువ నుంచి తాగునీటి కోసం నీటిని విడుదల చేశారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్కు 4 రోజుల పాటు నీటి విడుదల కొనసాగనుందని అధికారులు తెలిపారు. టీఎంసీకి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలకు లోక్సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అనర్హత పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలని ఎంపీ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు అంగీకరించిన మరుసటి రోజే టీఎంసీ రెబల్ ఎంపీలకు నోటీసులు జారీ అయ్యాయి. టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు తాము ఎన్సీపీఐలో విలీనం అవుతున్నట్టు ప్రకటించడంతో వివాదం మొదలైంది. తమను ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలని లోక్సభ స్పీకర్ను కోరారు. ఆ తర్వాత వారు ఎన్డీఏ సమావేశాలకు హాజరయ్యారు. దేశంలో ఆకాశాన్నంటుతోన్న నిత్యావసర సరుకుల ధరల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ పదే చెప్పే అచ్చేదిన్ సామాన్యుడి బడ్జెట్ను ఛిద్రం చేస్తోందని విమర్శించింది. పండుగల వేళ పెరిగిన ధరలతో సామాన్యుడి పరిస్థితి దారుణంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఉల్లి ధర ఏకంగా 59% పెరిగిందన్నారు. చక్కెర కిలో 72 రూపాయలు, ఆవ నూనె లీటర్ ధర 200 రూపాయలు దాటిందన్నారు. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం 5.52%గాను, టోకు ద్రవ్యోల్బణం 9.78%గా నమోదైందని ఖర్గే తెలిపారు. పప్పులు, నూనె, కూరగాయలు, చక్కెర ధరలు పెరిగి సామాన్యుడిని కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయని ధ్వజమెత్తారు. అచ్చేదిన్ అంటూ గొప్పలు చెప్పుకునే ప్రధాని మోదీ ధరల మంటతో పేద, మధ్యతరగతి ప్రజలు ఎలా బతుకుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ జవాబుదారీతనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందన్న ఖర్గే కాంగ్రెస్ ప్రజలు ద్రవ్యోల్బణంపై నిలదీస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. ఉత్తర నేపాల్లో ఆకస్మికంగా భారీ వరదలు పోటెత్తాయి. టిబెట్ సరిహద్దు దిశగా ఉన్న భోటే కోషి నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి సరిహద్దు ఆవాసాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వరద ప్రవాహంలో అనేక వాహనాలు, స్థానిక కస్టమ్స్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న విలువైన వస్తువులు సైతం కొట్టుకుపోయాయి. ఇటీవల కొత్తగా నిర్మించిన ఒక వంతెన కూడా వరద ఉధృతికి ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. వరద తీవ్రత దృష్ట్యా సహాయక చర్యల కోసం నేపాల్ సైన్యం, ఆర్మడ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీసులను రంగంలోకి దించారు. త్రిశూలి నది పరిసర ప్రాంతాల్లో గాలింపు సహాయ చర్యల కోసం 2 హెలికాప్టర్లను మోహరించారు. అత్యవసర వైద్య సహాయక బృందంతో కూడిన ఒక MI-17 హెలికాప్టర్ను త్రిశూలి జిల్లా ఆసుపత్రికి పంపించారు. వరద విపత్తు దృష్ట్యా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎగువన ఉన్న హిమానీ నద సరస్సు ఒక్కసారిగా తెగిపోవడం వల్లే భారీ ఎత్తున నీరు ముంచెత్తి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ వరదల బారిన పడి 384 మంది పర్యాటకులు గల్లంతు కాగా
అందులో 291 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. 93 మంది నేపాలీలు ఉన్నారు. విదేశీ పర్యాటకుల్లో 105 మంది భారతీయులు ఉన్నట్టు నేపాల్ అధికార వర్గాలు తెలిపాయి. మిత్ర దేశాలైన అమెరికా, కెనడా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. అమెరికా విధించిన 50 సుంకాలకు ప్రతీకారంగా కెనడా కూడా అదే స్థాయిలో టారిఫ్ ప్రకటించింది. సుమారు $20 బిలియన్ విలువైన 900కు పైగా అమెరికా ఉత్పత్తులపై 15 నుంచి 50% టారిఫ్ విధించింది. అమెరికా సుంకాల వల్ల ప్రభావితమయ్యే రంగాలకు $7.5 బిలియన్ కెనడియన్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. అమెరికన్ వస్తువులపై విధించిన కొత్త సుంకాలు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయని కెనడా ఆర్థిక మంత్రి తెలిపారు. తమ దేశ కార్మికులు, పరిశ్రమలను రక్షించుకునేందుకే వాషింగ్టన్పై ప్రతీకార సుంకాలు విధించినట్లు ఆయన వివరించారు. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ వంటి పెద్ద దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకుంటామని వెల్లడించారు. తమ దేశ భవిష్యత్తును అమెరికా చేతుల్లో పెట్టలేమని కెనడా పరిశ్రమల శాఖ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. వాషింగ్టన్ తీసుకునే నిర్ణయాల కోసం ఎదురు చూడకుండా దేశ ఆర్థిక భవిష్యత్తు నిర్మించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కెనడా పౌరులకు ఆమె పిలుపునిచ్చారు. అమెరికా ఆర్థిక ఆంక్షలు కఠినతరం చేసిన వేళ హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను అనుమతించడంపై ఒమన్తో ఒక అవగాహనకు వచ్చామని ఇరాన్ తెలిపింది. పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే నౌకలు ఇరాన్ ప్రాదేశిక జలాల గుండా ప్రయాణించాల్సి ఉంటుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి తెలిపారు. హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే నౌకలు మాత్రం ఇరాన్, ఒమన్ ప్రాదేశిక జలాల్లో ప్రయాణించవచ్చని వెల్లడించారు. ఈ మార్గంలో కేవలం వాణిజ్య నౌకలకు మాత్రమే అనుమతి ఉంటుందని, యుద్ధ నౌకలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఒమన్తో కుదిరిన ఈ ఒప్పందం తాత్కాలికమేనని చెప్పారు. రాబోయే 30 నుంచి 60 రోజుల్లో ఒమన్తో కొత్త శాశ్వత మార్గంపై చర్చిస్తామని తెలిపారు. మందు పాత్రలను తొలగించామన్న అమెరికా వాదనలను ఇరాన్ మంత్రి కొట్టిపారేశారు. ఒకవేళ అమెరికా మైన్ స్వీపర్లు తమ ప్రాంతంలోకి ప్రవేశిస్తే వాటిపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు హార్ముజ్ జలసంధిలో మందు పాత్రలను తొలగించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్పై కఠిన ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఆ దేశంతో సంబంధాలు పెట్టుకునే దేశాలపై ఆంక్షలు తప్పవని హెచ్చరించిన అమెరికా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇరాన్ నుంచి పెట్రోకెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలపై భారత కేంద్రంగా పనిచేస్తున్న 4 కంపెనీలు, 3 భారతీయులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసే లక్ష్యంతో ప్రారంభించిన ఆపరేషన్ ఎకనామిక్ అవుట్ కాస్ట్లో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. పోర్టీస్ పార్ట్నర్స్, సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్, పీపీ సాఫ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతిస్ ఇన్ఫ్రా ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. పోర్టీస్ సంస్థకు చెందిన 2 భాగస్వాములు హరీష్ రామచంద్ర, ఇంద్రిస్మియా షేక్, పీపీ సాఫ్టెక్కు చెందిన ప్రశాంత్ గార్గ్ పేర్లు ఆంక్షల జాబితాలో ఉన్నాయి. కస్టమ్స్ బ్రోకర్గా ఉన్న పోర్టీస్ పార్ట్నర్స్ ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులను భారత్కు చేరవేస్తోందని అమెరికా ఆరోపించింది. సదాశివ ఓవర్సీస్ సంస్థ పలు ఇరాన్ కంపెనీల నుంచి దాదాపు 570 కోట్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుందని తెలిపింది. ప్రకృతిస్ ఇన్ఫ్రా కంపెనీ 200 కోట్ల విలువైన ఇరాన్ చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని షెడ్యూల్డ్ ఇంటర్వ్యూలను రద్దు చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలోని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అందులో భాగంగానే వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వివరించింది. వీసాదారుల దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించే విధంగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమ ఖాతాలను తనిఖీపైన తర్ఫీదిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలు ఖరారైన వారికి కొత్త తేదీని త్వరలో తెలియజేయనున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రచురించింది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన నిజామాబాద్ జిల్లా యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నిజామాబాద్లోని గూపన్పల్లికి చెందిన పుట్ట రాహుల్ రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగి 3 యువకులు మరణించినట్లు సమాచారం అందింది. వారిలో నిజామాబాద్కు చెందిన రాహుల్ కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. ఇక్కడి అధికారులు స్పందించి మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 6గురి దుర్మరణంపై తెలుగు రాష్ట్రాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన నేతలు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఈ తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కంటైనర్ను వెనక నుంచి ఢీకొట్టగా 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు
పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వారంతా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. కోదాడ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 6 మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా తెలంగాణ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కోదాడ ప్రమాదంలో 6 చనిపోవడం బాధాకరమని మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్టును అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుప్పం, చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు ద్వారా మంచి ఫలితాలు వస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల కార్యాచరణ రూపొందించారు. ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్ రికార్డులు, వ్యాధుల ముందస్తు గుర్తింపు, చికిత్స, ఫాలోఅప్కు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. చిత్తూరులో సంజీవని అమలుతో 56% హైపర్ టెన్షన్ కేసులు నియంత్రణలోకి రాగా మధుమేహం తీవ్రత 16% తగ్గిందని అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్య డేటా గోప్యత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మొబైళ్లకు నేరుగా హెల్త్ అప్డేట్స్ పంపేలా వ్యవస్థను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భద్రాచలం ఎక్సైజ్ సీఏ రహీమున్నీజా బేగం, కానిస్టేబుల్ రవికుమార్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గంజాయి కేసులో పట్టుబడిన 2 నిందితులను ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి అప్పగించారు. అయితే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక నిందితుడు పరారయ్యాడు. ఒకరిని రిమాండ్కు తరలించి తప్పుడు రికార్డులను ఎక్సైజ్ సీఐ సృష్టించారు. ఎఫ్ఐఆర్ను మార్చి గంజాయి నిందితుడు పారిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ చేసిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు సీఐ రహీమున్నీసా బేగం, ఎక్సైజ్ కానిస్టేబుల్ రవికుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గచ్చిబౌలి అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 8 అక్రమ నిర్మాణాల్లో నిన్నటి వరకు 3 భవనాలను అధికారులు నేలమట్టం చేశారు. ఇవాళ 4వ భవనం కూల్చివేత పనులు ముమ్మరం చేశారు. మిగిలిన అక్రమ కట్టడాలపైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. అంజయ్య నగర్లో నాలాను ఆక్రమించి 50 గజాల్లో కట్టిన 7 అంతస్తుల భవనం కుప్పకూలడంతో అక్కడ పుట్టగొడుగుల్లా ఉన్న ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హైడ్రా వాటిపై ఉక్కుపాదం మోపుతోంది. నూతన భవన నిర్మాణానికి పునాదులు తవ్వుతుండగా సమీపంలోని మరో 4 అంతస్తుల భవనం కూలిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. నగరంలోని ఎంఆర్పల్లి కూడలి సమీపంలోని వాణినగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భవనం కూలిన ఘటనలో 3 తీవ్రంగా గాయపడ్డారు. పునాదులు తవ్వుతోన్న సమయంలో 4 అంతస్తుల భవనానికి బీటలు వారడంతో అప్రమత్తమై భవనంలో నివసిస్తున్న కుటుంబాల వారు ఖాళీ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు శిథిలాలను తొలగించారు. శిథిలాల మధ్య ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కరేబియన్ దేశం హైతీలో సాయుధ ముఠాలు మరోసారి మారణ హోమం సృష్టించాయి. రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్కు సమీపంలోని కెన్స్ కాఫ్ ప్రాంతంపై దాడి చేసి 47 మందిని హతమార్చాయి. మరో 50 మందిని అపహరించాయి. మృతుల్లో 5 చిన్నారులు ఉన్నట్టు ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ అనుబంధ సంస్థ తెలిపింది. వివన్సామ్ అనే సాయుధ ముఠా ఈ దాడికి పాల్పడిందని కెన్స్ కాఫ్ మేయర్ తెలిపారు. కొంతమందిని ఇళ్లలో బంధించి సజీవ దహనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడికి ముందు ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని స్థానికులు ఆరోపించగా పోలీసులు వాటిని ఖండించారు. ఐక్యరాజ్య సమితి తాజా గణాంకాల ప్రకారం హైతీ రాజధాని సహా 70% పైగా ప్రాంతాలు సాయుధ ముఠాల గుప్పిట్లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య సాయుధ ముఠాలు 3050 మందిని హతమార్చాయి. సుమారు 10 ఏళ్ల తర్వాత డిసెంబర్ 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రభుత్వానికి సవాల్ విసురుతూ సాయుధ ముఠాలు ఈ దారుణాలకు ఒడిగడుతున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు. ఆసుపత్రిలోని 3వ అంతస్తులో ఉన్న గైనకాలజీ వార్డులో ఉదయం 7 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయానికి వార్డులో 15 మంది నవజాత శిశువులుండగా ఒకరిని మాత్రమే ఆసుపత్రి సిబ్బంది రక్షించగలిగారు. దట్టమైన పొగ, అగ్నికీలల కారణంగా 14 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. 6 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ఆసుపత్రి అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో ఈ ప్రమాదం జరిగింది. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ పండుగకు 2 రోజుల ముందు ఉత్తరాఖండ్లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. 2 సోదరీమణులను కాల్చి చంపాడు. అడ్డు వచ్చిన బావుపై కాల్పులు జరపగా ఆయన తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు వివేక్ కుమార్ ముందుగా తన సోదరి పుష్ప ఇంటికి వెళ్లి ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. అక్కడి నుంచి మరో సోదరి శకుంతల ఇంటికి వెళ్లిన అతడు ఆమెపై అడ్డు వచ్చిన బావపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. శకుంతల అక్కడికక్కడే చనిపోగా బావ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం నిందితుడు వివేక్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ జంట హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు చెప్పారు. కర్ణాటక విజయపురలో స్థానికంగా ఉన్న చెరువులో 6 మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. మృతుల్లో 4 మహిళలు, 2 బాలురు ఉన్నారు. అయితే వీరంతా ఎలా మరణించారన్న దానిపై స్పష్టత లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన పలువురు అదృశ్యమైనట్లు ఎక్కడైనా ఫిర్యాదులు అందాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక తదుపరి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ నాగరాజ్ తెలిపారు. భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్ బహ్రైచ్లోని కౌడియాల నది ఉధృతికి కొట్టుకుపోయిన 5 ఏనుగులను అటవీశాఖ అధికారులు చాకచక్యంగా రక్షించారు. కౌడియాల నది వరదకు కొట్టుకుపోయిన ఏనుగులు గిర్జాపురి బ్యారేజ్ వైపు వెళ్లడం గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నీటిపారుదల శాఖ అధికారుల సాయంతో బ్యారేజ్ గేట్లను మూసివేసి నీటి ప్రవాహాన్ని తగ్గించారు. అనంతరం 5 ఏనుగులను రక్షించి సురక్షిత ప్రాంతానికి మళ్లించారు. వాటిలో 2 ఏనుగు పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న సమయంలో పెద్ద ఏనుగులు తమ పిల్లలను కాపాడేందుకు నీటి నుంచి బయటకు రావడానికి ఎంతో సాహసం చేయడం తమని కలచివేస్తుందని స్థానికులు చెబుతున్నారు. 2029 లోక్సభ ఎన్నికలకు ముందు జెన్ ఆల్ఫా, జెన్ జెడ్ యువతకు ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఓటర్లను చైతన్యవంతం చేసే బాధ్యతను, ప్రచారాలను యువతే ముందుండి నడిపించేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న 4123 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించే ప్రచారం ముమ్మరం చేయనుంది. ఈసీ లెక్కల ప్రకారం దేశంలో 18 నుంచి 26 ఏళ్ల వయసున్న యువత 14.78 కోట్ల మంది ఉన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 చొప్పున దేశవ్యాప్తంగా 50,000 ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లను ఏర్పాటు చేయాలని ఈసీ యోచిస్తోంది. 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్న సుమారు 15 లక్షల పాఠశాలలు, 70,000 కాలేజీలు, 1400 వర్సిటీల్లోని విద్యార్థులను సంప్రదించి వారిని ఆ క్లబ్బుల్లో భాగస్వాములను చేయనుంది. నిజానికి 2018లోనే ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లను ప్రారంభించారు. అయితే కమ్యూనికేషన్ వ్యవస్థ వేగంగా మారుతుండటం, యువత ఎక్కువగా డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఆధారపడుతుండటంతో ఈసీ ఇప్పుడు ఈఎల్సీ 2.0ను తెరపైకి తెచ్చింది. యువ ఓటర్లను, క్షేత్రస్థాయి భాగస్వామ్యులను డిజిటల్ టెక్నాలజీ ద్వారా అనుసంధానం చేస్తూ నిరంతరం వారిని ఎంగేజ్ చేసేలా పగడ్బందీగా ఈ కార్యక్రమం రూపొందించారు. 2029 ఎన్నికల నాటికి ఈ కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్న వేళ బాలీవుడ్ నటి కృతి సనన్తో చిత్రీకరించిన రక్షాబంధన్ యాడ్ను అన్ని మాధ్యమాల నుంచి తొలగించినట్లు ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జీవా తెలిపింది. భారత సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల పట్ల తమకు గౌరవం ఉందని పేర్కొంది. ఈ పండుగ సంతోషాన్ని కుటుంబంతో పాటు పెంపుడు జంతువులతో పంచుకోవాలనే ఉద్దేశంతో యాడ్ను రూపొందించామని వెల్లడించింది. తమ ప్రకటన సమాజంలోని కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లు తెలిసి యాడ్ను అన్ని వేదికల నుంచి తొలగించామని సామాజిక మాధ్యమం ఇన్స్టా వేదికగా వెల్లడించింది. ఈ యాడ్లో కృతి సనన్ వస్త్రధారణ, పెంపుడు శునకానికి రాఖీ కట్టడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సోదరుడికి రాఖీ కట్టే సమయంలో ఎలాంటి దుస్తులు ధరించాలో తెలియదా అంటూ బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ ప్రశ్నించారు. తనపై వచ్చిన ట్రోల్స్, విమర్శలను తిప్పికొట్టిన కృతి సనన్ సంస్కృతి, సంప్రదాయాలు మనసులో ఉంటాయని, దుస్తుల్లో కాదన్నారు. ఈ వ్యాఖ్యల వివాదాన్ని మరింత రాజేయగా యాడ్ను తొలగిస్తున్నట్లు జీవా సంస్థ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్తో కొండామురళి భేటీ. సురేఖ వ్యవహారం చర్చకు రాలేదని వెల్లడి. కుమార్తె వ్యాఖ్యలతో సంబంధం లేదని స్పష్టీకరణ. తెలంగాణలో 1 కోటి ఎకరాలను 22A చేర్చారని బీఆర్ఎస్ ఆరోపణ. తొలగించాలని బాధితులు కోరితే లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న హరీష్ రావు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల నుంచి తాగునీరు విడుదల. ఏపీలో 442 చెరువులకు నీరు. నల్గొండ జిల్లాలో దేవులపల్లి రిజర్వాయర్ నింపే ఏర్పాట్లు. జగన్ బీసీల జీవితాలతో ఆడుకుంటున్నారన్న తెలుగుదేశం. మాజీ సీఎంను రాజకీయంగా బొందపట్టేందుకు వెనకబడిన వర్గాలు సిద్ధమవుతున్నట్టు వెల్లడి. కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 ఏపీ వాసులు మృతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశాలు. టీఎంసీకి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలకు లోక్సభ స్పీకర్ నోటీసులు. అనర్హత పిటిషన్పై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు. ఉత్తర నేపాల్లో పోటెత్తిన ఆకస్మిక వరదలు.
పరివాహక ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇళ్లు 8 మంది మృతి, ముమ్మరంగా సహాయ చర్యలు. కరేబియన్ దేశం హైతీలో మరోసారి సాయుధ ముఠాల మారణ హోమం. 47 మంది ఊచకోత, మరో 50 మందిని అపహరించిన దుండగులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.